హాయ్ అండి. ఈరోజు వీడియోలో సన్నగా పైపింగ్ రావాలి అంటే మనకి పాలిస్టర్ క్లాత్ తోటి ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకున్నాను. నార్మల్‌గా మనము లాంగ్ ఫ్రాక్‌లకి వేస్తాం కదా! పాలిస్టర్ క్లాత్ అదనమాట. సో, స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్‌కి కదా! అందుకని ఇలాగ వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. నార్మల్ పాదంతోనే చాలా సింపుల్‌గా చూపిస్తాను. ఇలా మొత్తం కూడా సన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి 1 ఇంచు ఉంచుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. చాలా తక్కువ బడ్జెట్ తోటే మంచి పైపింగ్ అయితే రెడీ అవుతుందండి. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి 1 మీటర్ క్లాత్ వచ్చేసి 25-30 రూపీస్ వరకు ఉంటుంది. ఒక 10 బ్లౌజుల వరకు వేసుకోవచ్చు అనమాట. ఈ 1 మీటర్ క్లాత్ని 10 బ్లౌజుల వరకు. అయితే నెక్కి వేయాలనుకుంటే క్రాస్‌గా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. మీకు నడానికన్నా సరే, హ్యాండ్‌కైనా సరే స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది. ఇలా 1 ఇంచ్ ఉంచుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకోండి ఇలాగా. నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. ఇప్పుడు మన హ్యాండ్ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. లైనింగ్ అంతా జాయిన్ చేసుకొని. అయితే ఇలాగా వన్ సైడు ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా! ఇంకొక సైడు ఇలా థ్రెడ్ పెట్టి కుట్టుకోవాలనమాట. అంటే ఆల్రెడీ కుట్టిన హ్యాండ్‌కి అంటే మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసిన హ్యాండ్‌కి ఎలా పైపింగ్ వేయాలో చూపిస్తున్నాను. ఇలా మొత్తం కూడాని. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలా వన్ సైడ్. ఇలా మొత్తం కూడా చూస్తున్నారు కదా! నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. నార్మల్ పాదంతోనేనండి. సో, అయిపోయింది. చూసారా ఎంత అందంగా రెడీ అయిందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బోర్డర్ ఉన్న హ్యాండ్ ఉంటుంది కదా! సో, ఇది చూసుకోండి మనకి ఎక్కడికి రావాలో. ముందైతే లైనింగ్ అంతా జాయిన్ చేశాను. ఇక్కడికి రావాలన్నమాట. ముందుగా ఒక లైన్ వేసుకుంటే కొత్త వారికి ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు వచ్చేసి మనం ఇలా పెట్టేసుకుని ఇది ఒక రకమైన మెథడు. నేను ఆల్రెడీ ఒక మెథడ్ చూపిస్తూ ఉంటాను కదా! నేను ఎప్పుడు ఎక్కువ కుట్టే మెథడ్. అదొక మెథడ్, ఇదొక మెథడ్ అనమాట. కొంచెం కొత్తగా చూపించమని అడిగారు. సో, దానికోసం ఈ వీడియో పోస్ట్ చేశాను. ఇలా దీనిపైన ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, గోల్డ్ అయినా, సిల్వర్ అయినా ఇలాగా పైపింగ్ కోసం క్లాత్‌ని మనకి ఈజీగా ఉంటుంది. ఇక నీట్‌గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి సన్నగా వచ్చేస్తుందండి థ్రెడ్ పైపింగ్ అనేది. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను నేను. ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని సైడ్‌కి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి. ఇలా క్లాత్‌ని పక్కకి లాగండి. లేకపోతే థ్రెడ్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట బ్లౌజ్ క్లాత్ అనేది. అప్పుడు మీకు థ్రెడ్ కనిపించకుండా మొత్తం చిన్నగా వచ్చేస్తుందన్నమాట క్లాత్ అనేది, థ్రెడ్ క్లాత్. సో, మీరు ఇలాగా కొంచెం పక్కకు లాగి స్టిచ్ వేస్తే మీకు కరెక్ట్‌గా థ్రెడ్ అనేది పైపింగ్ కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. చాలా రీజనబుల్ కాస్ట్ తోటి మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత వచ్చేసి రెండో సైడ్ మీరు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. లేదంటే నేను చూపించినట్టు ఇలా స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మెథడ్‌లో మీరు కుట్టి చూడండి ఎంత బాగుంటుందో.